క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస ధ్యానములలో 21వ దినములోనికి ప్రవేశించి నిర్గమకాండము 21 అధ్యాయము యొక్క వివరణ చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ సమయమును బట్టి తరుణమును బట్టి దేవునికి స్తుతులు చెల్లించుచున్నాను. ఆయనకే ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. ఆమెన్. 20వ అధ్యాయంలో సర్వమానవాళికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను గూర్చి 10 ఆజ్ఞలను గూర్చి మనం ధ్యానం చేశాం. 21 అధ్యాయంలో 22 అధ్యాయంలో 23 అధ్యాయంలో ఈ 10 ఆజ్ఞలతో పాటు మరికొన్ని సామాజికమైన ఆజ్ఞలను, ఆస్తికి సంబంధించినటువంటి ఆజ్ఞలను, నైతికమైనటువంటి ఆజ్ఞలను, మత సంబంధమైనటువంటి ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియచేశారు. అది 21 అధ్యాయం, 22 అధ్యాయం, 23 అధ్యాయం. ఈ 3 అధ్యాయములలో మనము చూచుచూ ఉన్నాము. ఈ బైబిల్ బేస్డ్ ప్రిన్సిపల్స్ బ్రిటిష్ లాలో ఉంచబడ్డాయి. ఇక్కడ ఏదైతే చెప్పబడ్డాయి ఇవన్నీ కూడా బ్రిటిష్ లాలో ఉంచబడ్డాయి. మన ఇండియన్ లాలో కూడా ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో కూడా వీటిని కొన్నింటిని ఉంచారు. కాబట్టి జాగ్రత్తగా వీటిని మనం ధ్యానం చేసినప్పుడు ఈ విషయములన్నీ కూడా మనకు అర్థమగుచూ ఉంటాయి. శ్రద్ధగా మీరందరూ ఆలకించవలనని మీకు తెలియచేస్తూ ఉన్నాను. 21 అధ్యాయంలో వ్యక్తుల యొక్క హక్కులను గూర్చి సామాజికమైనటువంటి ఆజ్ఞలు లేక సామాజికమైన హక్కులు వాటిని గూర్చి 21 అధ్యాయంలో వ్రాయబడి ఉండుట మనం చూస్తున్నాం. వ్యక్తిగతమైనటువంటి చట్టములను గూర్చి ఈ అధ్యాయంలో 21 అధ్యాయంలో వివరించబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా గమనించండి, సమాజంలో ఒకరి ఎడల ఒకరు ఎలాంటి సంబంధములు కలిగి ఉండాలో ఈ అధ్యాయంలో మనకు చెప్పబడుతూ ఉన్నది. చేయబడిన నేరములకు అనుభవించవలసిన శిక్షలు మొదలగు వాటిని గూర్చి ఈ అధ్యాయంలో తెలుపబడి ఉండుట మనం చూస్తున్నాం. దేవుని చట్టము మానవ జీవితమునకు సంబంధించినటువంటి ఆ యొక్క విషయములన్నిటికీ అన్వయించబడుతూ ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడు నూతనమైన వ్యక్తిగతమైన కొన్ని చట్టములను మనము ఇచ్చినట్టుగా ఈ స్థలములో చూడగలుగుచూ ఉన్నాం. 21 అధ్యాయం 1 నుండి 6 వచనములు మనం చదివితే దాసుని గూర్చి వ్రాయబడిన మాటలు, అలాగే 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చూస్తే దాసురాలను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు, అలాగే 12వ వచనం నుండి 36వ వచనం వరకు మనం చూస్తే ఇతరులను గూర్చి వ్రాయబడినటువంటి చట్టములు సుమారుగా ఒక 10 విషయములను గూర్చి మనం చూస్తున్నాము. మొత్తం మీద 36 వచనములలో 12 సంగతులు సామాజికమైనటువంటి ఆజ్ఞలు మనకు కనబడుచు ఉన్నవి. క్లుప్తంగా మనము వీటిని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 21 అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చూస్తే చూడండి, నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండి నెడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలైనను కన్ని నెడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తొగుదురు గాని వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను,
నేను వారిని విడిచి స్వతంత్రునై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యొద్దకు వాణ్ణి తీసుకుని రావలను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వార బంధమునొద్దకైనను వాణ్ణి తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, గమనించండి, దాసులు బానిసలు కూడా స్వతంత్రులగుటకు దేవుడు తగిన చట్టములను చేయించి ఉన్నాడు. సామాజిక చట్టములు, దాసులు బానిసలు వీరు సమాజంలో అధములైనప్పటికీ కూడా ఈ అధములైన వారు కూడా స్వతంత్రత పొందుట నిమిత్తము దేవుడు తగిన చట్టములను వారికి చేయించి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ కొనబడిన దాసుడు 6 సంవత్సరములు యజమానుని యొద్ద పనిని జరిగించాలి. 7వ సంవత్సరములో అతడు విడుదల పొందుటకు దేవుడు వెసులుబాటు కలిగించుచు ఉన్నాడు. ప్రియులారా, యజమానులు దాసుని జీవితం అంతా తమ చెప్పు చేతలలో ఉంచుకొనుటకు వీలు లేదు. ధనంతో అతన్ని కొన్నప్పటికీ కూడా జీవితకాలం అంతా అతని చెప్పు చేతలలో ఉంచుకొనుటకు వీలు లేదు. 7వ సంవత్సరము అది విడుదల సంవత్సరం, బానిసలకు స్వాతంత్ర్యము ప్రసాదించేటటువంటి సంవత్సరం. కాబట్టి అతను అతని భార్య ఇద్దరు విడుదల పొందవచ్చు. కానీ 4వ వచనంలో మనం చూస్తే అతడు ఒంటిగానే ఉన్నాడు. అతనికి ఆ యజమాని భార్యనిచ్చాడు. ఆ భార్య ద్వారా ఆ దాసుడు కొందరు పిల్లలను కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు విడుదల సంవత్సరంలో ఆ దాసుడు మాత్రమే విడుదల పొందాలి. ఎందుకంటే అతనికి భార్యను యజమానుడు ఇచ్చాడు గనుక, ఆమెకు పిల్లలు పుట్టారు గనుక అది అతని సొత్తుగా ఉంచబడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక్కడు మాత్రమే విడుదల పొందవలసి ఉంటుంది. కానీ అతడు అలా కాదు, నేను నీతోనే ఉంటాను, యజమానుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా భార్యని ప్రేమిస్తున్నాను, నా పిల్లలను ప్రేమిస్తాను, నేను నీతోనూ నా భార్యతోనూ పిల్లలతోనూ ఉంటాను అని అతడు ఒకవేళ నిజముగా చెప్పినట్లయితే ఆ యొక్క న్యాయాధిపతి న్యాయాధిపతి యొద్దకు అతను తీసుకుని వచ్చినప్పుడు మరి తలుపునొద్దకైనా ద్వారబంధమునొద్దకైనా అతను తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము శాశ్వతంగా అతనికి దాసుడై ఉంటాడు అని మనం చూస్తున్నాం. దేవుడు ఈ బానిసల ఎడల దాసుల ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారి విడుదలను గురించి ఆయన ఆలోచించుచూ ఉన్నాడు. నేటి యజమానులు కూడా తమ దాసుల ఎడల ఇట్టి శ్రద్ధ కలిగి ఉంటే అది మంచిదిగా ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి పాఠమును మనం గ్రహించాలి. ఇక 7వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే అక్కడ దాసురాలను గూర్చి మనకు మరికొన్ని విషయములు కనబడుచు ఉన్నవి. ఒకడు తన కుమార్తెను దాసిగా ఆమె ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవున్నట్లు అది వెళ్ళిపోకూడదు. దాన్ని ప్రదానం చేసుకునే యజమానుడి దృష్టికి అది ఇష్టరాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వవలెను. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారం లేదు. తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దానిని చేర్చుకునేను. మొదలు దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మను తక్కువ చేయకూడదు. ఈ 3ను దానికి కొలగ చేయనిలా అది ఏమి ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చు. దాసులు విషయంలో ఒక విధమైన చట్టము, దాసురాలు విషయంలో మరొక విధమైన చట్టము మనకు కనబడుతుంది. దాసురాలుగా అమ్మబడిన స్త్రీ విషయంలో చట్టము మరొక విధంగా ఇక్కడ కనబడుతూ ఉంది. యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాకపోతే
అది విడిపింపబడడానికి అవకాశము ఇవ్వబడుతూ ఉన్నది. యజమానుని కుమారునికి అది ప్రదానం చేయబడి అతనికి ఆమె ఉంచబడినప్పుడు ఒకవేళ వేరొక ఆమెను అతడు చేర్చుకున్నట్లయితే అతడు 3 విషయాల్లో ఆహారము, వస్త్రము, సంసార ధర్మమును తక్కువ కాకుండా ఆమె విషయంలో జరిగించాలి. ఒకవేళ ఇవి జరిగించని పక్షములో ఆమె విడిపింపబడవచ్చును అన్నమాట మనం అక్కడ చూస్తున్నాము. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమాజంలో సామాన్యమైనటువంటి అధమ పౌరులుగా ఉండినటువంటి దాసులు, దాసరాండ్ర విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగిన వాడై వారి విడుదల కొరకు, వారి క్షేమం కొరకు, వారి సంతోషం కొరకు కొన్ని సామాజికమైన ఆజ్ఞలను ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేయుచు ఉన్నట్టుగా, వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నట్టుగా, వారి విడుదల కొరకైనటువంటి సహాయమును చేయుచున్నట్టుగా మనము చూడగలుగుచూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఇక ఇతరులు గూర్చినటువంటి చట్టములు 12వ వచనము నుండి మనకు కనబడుతున్నాయి. మొదటిగా నరుని హత్యను గూర్చిన విషయం. నరుడు ఒకవేళ హత్య చేస్తే అతనికి మరణ శిక్ష విధింపబడవలెను. 12వ వచనం, నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదను. అయితే ఒకడు తన పొరుగు వాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినలా వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలెను. గమనించాలి మాటలు. నరుని హత్యను గూర్చిన చట్టము ఇక్కడ చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, నరుని హత్య చేస్తే అతనికి మరణ శిక్ష, హత్యకు హత్య మరణ శిక్ష నిర్ణయింపబడవలెనని, విధింపబడవలెనని అక్కడ తెలియపరచబడుతూ ఉంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కాకుండా అనుకోని రీతిగా ఒకవేళ మరణం సంభవిస్తే, పొరపాటుగా మరణం సంభవిస్తే అతడు పారిపోగలిగిన ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తారంటే ఆశ్రయపురములు. మనం ముందు వచనాల్లో లేక ముందు పుస్తకాల్లో, యెహోషువ గ్రంథంలో మనం చూచినప్పుడు ఆశ్రయపురములు, 6 ఆశ్రయపురములు కనబడతా ఉన్నాయి. పొరపాటున హత్య చేసిన వాడు ఆ ఆశ్రయపురములోనికి వెళ్ళి ఆశ్రయించవచ్చు. దేవుడు అక్కడ కాపాడుతూ ఉంటారు. ఇది ఒక విషయం. కానీ ఉద్దేశపూర్వకంగానే చంపి ఒకవేళ బలిపీఠమును ఆశ్రయించినప్పటికీ కూడా అతన్ని లాగివేసి చంపాలి. ఎందుకంటే ఒక నరుని అతడు ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడు కాబట్టి. ఒకవేళ అనుకోని రీతిగా దైవికంగా జరిగితే అది వేరే విషయం. కానీ కావాలని చేస్తే గనక అతనికి శిక్ష విధింపబడవలసినదేనని మనం చూస్తున్నాం. ఇక 15వ వచనం, 17వ వచనాన్ని మనం చూస్తే అక్కడ తల్లిదండ్రులను గూర్చినటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నారు. మనకి ముందు చెప్పినటువంటి ప్రాథమిక ఆజ్ఞలలో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలలో మనం చూస్తే తల్లిదండ్రులను సన్మానించవలను. నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు తల్లిని తండ్రిని సన్మానించాలి, నీకు మేలు కలుగునట్లు తల్లిని తండ్రిని సన్మానించాలి అని వాక్యం ద్వారా దేవుడు తెలియపరిచారు. అయితే మరొకసారి తల్లిదండ్రులను గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. 15వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. 17వ వచనంలో, తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయంగా మరణశిక్ష నొందును. కాబట్టి తల్లిదండ్రులను శపించుట గాని, వారి మీద కోపించుట గాని, వారిని ఇబ్బంది పరుచుట గాని, వారిని కొట్టుట గాని, తిట్టుట గాని, లేక చంపుట గాని ఇత్యాది విషయములు కొట్టువాడు ఆ నిశ్చయముగా మరణశిక్ష పొందుతాడు అని వ్రాయబడుతూ ఉంది.
మన యొక్క లాలో కూడా ఈ సంగతులు, తల్లిదండ్రులు తన బిడ్డలు తమను కొడుతున్నారు, తిడుతున్నారు, సరైన భోజనపు ఏర్పాట్లు చేయడం లేదని ఒకవేళ కేసు పెడితే వారిని జైల్లో పెడతారు, తగిన శిక్ష వారికి విధిస్తారు. ఇది ఈ బైబిల్ బేస్డ్ ప్రిన్సిపల్స్ అని మనం గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గ్రహించండి. అలాగే దొంగతనమును గూర్చి 21వ అధ్యాయం 16వ వచనంలో, ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ద ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ శిక్ష పొందును. ప్రాథమిక ఆజ్ఞల్లో లేక 10 ఆజ్ఞల్లో దేవుడు తెలియచేసినట్టుగా పొరుగువానిదేది ఆశించకూడదని చెప్పారు. అయితే ఒక నరుని దొంగిలించి, కిడ్నాప్, అమ్మినను తన యొద్ద ఉంచుకొని అతనితో పని చేయించుకుంటా ఉన్నను అతనికి మరణ శిక్ష విధించాలి. హత్యను గూర్చి ఒక మాట, తల్లిదండ్రులను గూర్చి ఒక మాట, దొంగతనమును గూర్చి మరి ఒక మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. గమనించండి. ఇక 4వ విషయం ఏంటంటే పోట్లాడుటను గూర్చి, కొట్లాటలను గూర్చి 21 అధ్యాయంలో 18-19 వచనాలు. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలెను. గమనించండి ఈ మాటలు. ఈ పోట్లాడుట, కొట్లాడుటను గురించి మరి ఒక చట్టము మనకు కనబడుతూ ఉంది. ఇద్దరు పోట్లాడుకుంటా ఉన్నారు, గాయపరచబడ్డాడు ఒకడు. ఆ గాయపడిన వానికి పని చేయలేని కాలము, మరణం సంభవించలేదు కానీ గాయం కలిగింది, పని చేయలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. కాబట్టి ఆ పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వారు అతనికి పూర్తిగా బాగు చేయవలసి ఉన్నది, గుర్తించాలి. ఇక 5వ మాట, దాసుని చచ్చేటట్టుగా కొడితే దానిని గూర్చి 20-21 వచనాల్లో, ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లుగా కర్రతో కొట్టినడలా అతడు నిశ్చయముగా ప్రతిదండ నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికినడలా ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. ఇతరులు పోట్లాడుచుండగా, గమనించండి 20-21 వచనాల్లో, దాసుని చచ్చేటట్టుగా అంటే ఇంట్లో పని చేస్తున్నాడు దాసుడు కాబట్టి అతని ఇష్టానుసారంగా కొట్టకూడదు, తిట్టకూడదు, అతన్ని చంపకూడదు. ఒకవేళ చచ్చేటట్టుగా కొడితే అతడు నిశ్చయంగా ప్రతిదండన పొందుతాడు. ఒకవేళ అతడు చావకుండా బ్రతికినట్లయితే ప్రతిదండన ఉండదు, ఎందుకంటే అతని సొమ్మే కదా, సొమ్మె పెట్టి కొనుక్కున్నాడు కదా. కాబట్టి గ్రహించాలని మీకు మనం చేస్తున్నాను. ఇక 6వ విషయం కనబడతా ఉంది, మరి ఒక చట్టము, గర్భస్రావమైతే 22-25 వచనం వరకు మనం చూస్తే, నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దానిని చెల్లింపవలను. హాని కలిగినడలా నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. గమనించండి. 22-25 వచనం వరకు మనం చూస్తే పోట్లాడుకుంటా ఉన్నారు నరులు. ఒక గర్భవతి అయినటువంటి స్త్రీకి పొరపాటును కానీ కావాలని కానీ ఒకవేళ దెబ్బ తగిలి మరి ఆ గర్భపాతము జరిగితే, ఆ గర్భస్రావము జరిగితే గమనించండి తగిన శిక్ష అతనికి విధించాల్సి ఉంటుంది. ఒకవేళ గర్భపాతము కాకపోతే, నష్టము వాటిల్లకపోతే, హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలసి ఉన్నది. న్యాయాధిపతులు తీర్మానం చేసినట్టుగా అతనికి ఆ యొక్క మూల్యమును చెల్లించవలసి ఉంటుంది.
ఒకవేళ హాని కలిగితే, హాని కలగలేదు, న్యాయాధిపతి చెప్పినట్టు మూల్యాన్ని చెల్లించాలి. ఒకవేళ హాని కలిగితే ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపబడుతూ ఉంది. ఎందుకని ఇలా దేవుడు చేస్తున్నాడంటే, ఒకరిడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, ఒకరిని ఒకరు శిక్షించకుండా, బాధించకుండా, వేధించకుండా న్యాయంగా ప్రవర్తించాలనియు దేవుని ఉద్దేశమై ఉంటూ ఉన్నది కనుక ఈ విధమైనటువంటి చట్టములను ఆ దేవుడు వారికి విధించుచున్నాడు, నియమించుచున్నాడు, గ్రహించాలి. ఇక 7వ చట్టము మనకు కనబడుతున్నది 26వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో 21వ అధ్యాయంలో, ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినలా ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రులుగా పోనీయవలను. వాడు తన దాసుని పళ్ళైనను దాసి పళ్ళైనను ఓడగొట్టినలా ఆ పంటి నిమిత్తం వారిని స్వతంత్రులుగా పోనీయవలను. దాసుడే కదా అని వారిని గట్టిగా కొట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ కొట్టిన సందర్భంలో అతని కన్ను పాడైతే, దాసుని కన్ను పాడైతే, దాసురాలు కన్ను పాడైతే వారిని స్వతంత్రులుగా విడిచిపెట్టేయాలి. ఎందుకంటే వారు నష్టపోయారు కనుక, పని చేయడానికి అనుకూలత లేని అంగవైకల్యం వారికి ఏర్పడింది కనుక వారిని విడిచిపెట్టాలి. అలాగే దాసులాని పళ్ళును ఓడగొట్టినట్లయితే ఆ పంటి నిమిత్తం కూడా వారిని స్వతంత్రులుగా విడిచిపెట్టాలి. ఇక 8వ చట్టం మనకు కనబడుతూ ఉంది 28వ వచనం నుండి 32వ వచనం వరకు. ఎద్దు పురుషుడైనను స్త్రీనైనను చావపొడిచినలా నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావగొట్టవలను, దాని మాంసమును తినకూడదు. అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి అగును. ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినది దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషుడైనను స్త్రీనైనను చంపినలా ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. దాని యజమానుడు మరణశిక్ష నొందవలను. వానికి పరిక్రయధనం నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచిన ఈ విధి చొప్పున అతడు చేయవలను. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచినడలా వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. ఎద్దు ఒకరిని పొడిస్తే దానిని గూర్చినటువంటి నియమము లేక చట్టము ఇక్కడ కనబడుతూ ఉంది. ఎద్దును స్త్రీ కానీ పురుషుని కానీ ఎద్దు ఒకవేళ చావ పొడిస్తే నిశ్చయంగా దాన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ ఎద్దు యజమాని నిర్దోషి అవుతాడు. ఆ ఎద్దు అంతకు ముందు పొడిచినదని యజమానునికి తెలిసి ఉండి కూడా అతడు దానిని భద్రము చేయకపోతే ఆ బాధ్యత అతనిదే గనుక అతనికి కూడా మరణ శిక్ష కలుగుతూ ఉంది. ఒకవేళ అతనికి పరిక్రయ ధనము నియమింపబడితే ఆ పరిక్రయ ధనమును ఇచ్చి ప్రాణ విమోచనము నిమిత్తం ఆ ధనమును చెల్లింపవలసి ఉంటుంది. ఇది కుమారునికి కానీ కుమార్తెకు కానీ పొడిచిన ఎడల ఈ విధి చొప్పున చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దాసుని పొడిస్తే, ఒక దాసిని పొడిస్తే 21వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచినలా వాని యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. కుమారులు కుమార్తెల ఎడల జరిగిస్తే ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టాలి. అలాగే ఆ ఎద్దు అలాంటిదని తెలిసి కూడా అతడు నిర్లక్ష్యం చేస్తే అతడు మరణశిక్ష పొందాలి అని మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎద్దు దాసుని పొడిస్తే, దాసురాలను పొడిస్తే ఏం చేయాలంటే అతని యజమానునికి 30 తులముల వెండిని చెల్లించవలసి ఉన్నది. 30 తులముల వెండి అనగానే మనకు యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకానికి వస్తారు.
ఇస్కరియోతు అనబడేటటువంటి యేసు శిష్యులలో ఒకడు యేసు ప్రభువును అమ్మినది కూడా ఒక దాసుని వెలకే. ఒక దాసుడు ఎద్దు పొడవబడుట వలన చనిపోతే 30 తులముల వెండి ఇవ్వవలెనని ఈ పద్ధతి చొప్పున యేసుక్రీస్తు అనేటటువంటి ఈయనను ఆ రోజు యోధ 30 తులముల వెండికి అమ్మినట్టుగా మత్తయి సువార్త 26 అధ్యాయం 14-15 వచనములలో ఈ మాటలను మనము చూచుచూ ఉన్నాం. ఇక 9వ చట్టము, ఒకడు తన పొలములో పని నిమిత్తము గోతిని త్రవి దాన్ని పూడ్చలేదు. 33-34 వచనంలో ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. గోతిని తవ్వి పూడ్చకపోతే దానిలో ఎద్దు కానీ గాడిద కానీ పడిపోతే అవి చనిపోతే ఆ గోతిని తవ్వినటువంటి ఆ కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలసి ఉన్నది. ఎందుకనంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఈ పశు సంపద కలిగిన వారు ఆస్తి పశువులు. ఇప్పుడు అతడు పశువులను పోగొట్టుకుంటే ఆస్తిని పోగొట్టుకున్న వాడవుతాడు. కాబట్టి అతడు అలక్ష్యం చేసి గోతిని తవ్వి విడిచిపెట్టాడు కనుక ఒకవేళ పశువు మరణిస్తే, పశువు ఎద్దు కానీ గాడిద కానీ మరణిస్తే ఆ యొక్క కామందుడు లేక ఆ యొక్క ఆ భూమి యజమాని దానిని అచ్చుకొనవలసి ఉన్నది గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇక 10వ విషయం మనకు కనబడుతుంది 35-36 వచనాల్లో. ఒక ఎద్దు వేరొక ఎద్దును చావబొడిస్తే, అది చచ్చేటట్టుగా పొడిస్తే, బ్రతికిన దానిని చచ్చిన దానిని ఆ ఇద్దరు యజమానులు చెరిసగము పంచుకొనవలసి ఉన్నది. అయితే ఆ ఎద్దు ఇంతకుముందే పొడిచే ఎద్దని తెలిసి కూడా ఆ యజమాని భద్రము చేయకపోతే, ఆ ఎద్దును భద్రము చేయకపోతే ఎద్దును అతడు ఇయ్యవలెను. ఇవి ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినటువంటి సామాజికమైన ఆజ్ఞలు. 21వ అధ్యాయంలో సుమారుగా 12 చట్టములను మనం చూస్తున్నాము. నేటి కాలంలో కూడా మన ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఈ చట్టములు కొన్ని మనకు కనబడుచు ఉన్నవి. వీటన్నిటిని మనం అనుసరించి దేవుని చట్టములను గౌరవించి ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగములలో ఫలింపు చేయము. మీరు ఒక దాసుని ఎడల, దాసురాలి ఎడల, ఇతరుల ఎడల, పశువుల ఎడల ఎలాగూ ప్రవర్తించవలెనో కొన్ని చట్టములను రూపొందించారు. వాటిని మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియపరుస్తూ ఉన్నారు. ఆ చట్టములను వారు గౌరవించి ముందుకు సాగవలని మీరు ఆశించుచున్నారు. మేమందరం కూడా గౌరవించి ముందుకు సాగవాలని ఆశించుచున్నారు. మీరు ఇచ్చిన చట్టములను బట్టి సాగుటకు మా అందరికీ నేర్పించము. నూతన నిబంధనలోని చట్టములు, పాత నిబంధనలోని చట్టములు మీరు ఏదైతే ఆశించుచున్నారో ఆ చట్టములన్నిటి ప్రకారం మేము నడుచుకుంటూ నీ కృపకు పాత్రలం అయ్యేటటువంటి కృప చూపించము. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారాన్ని మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మామను శోధనలను తేకుము, కినుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణం.